నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఈజ్ రామ్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో పార్ట్ టైం లెక్చరర్ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది। ఈ నోటిఫికేషన్లో ఏ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి। అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। అయితే మనకు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మనకు మొత్తం రెండు నోటిఫికేషన్లు మనకు విడుదలవ్వడం జరిగింది। ఒక నోటిఫికేషన్లో 4 సబ్జెక్టులు, మరో నోటిఫికేషన్లో 4 సబ్జెక్టులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అంటే పార్ట్ టైం లెక్చరర్లకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। అయితే ఇందులో వచ్చేసరికి మనకు ఒక నోటిఫికేషన్ అక్టోబర్ 24 తోటి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ముగుస్తూ ఉంది। మరో నోటిఫికేషన్ సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఏదైతే ఉందో అంటే మిగిలిన 4 సబ్జెక్టులు ఏదైతే ఉందో అవి వచ్చేసరికి మనకు అక్టోబర్ 28వ తేదీన దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఏదైతే ఉందో అది ముగుస్తూ ఉంది। సో మనకు ఏ సబ్జెక్టులు ఉన్నాయి, ఏ సబ్జెక్టులు ఏ తేదీన మనకు దీనికి సంబంధించిన దరఖాస్తు చివరి తేదీ ఉంది అనే విషయాల గురించి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము। అయితే ముందుగా ఇక్కడ మనకు ఫస్ట్ మనం ఒక నోటిఫికేషన్ సంబంధించి చూద్దాము। ఇందులో మనకు చివరి తేదీ వచ్చేసరికి ఇది అక్టోబర్ 28కి సంబంధించినటువంటి అంటే ఈ నెల 28 అక్టోబర్ 28 తేదీతోటి దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ముగుస్తూ ఉంది। దీంట్లో మొత్తం 4 సబ్జెక్టులు ఉన్నాయి। మొదటి సబ్జెక్ట్ వచ్చేసరికి ఇక్కడ సైకాలజీ, రెండో సబ్జెక్ట్ వచ్చేసరికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మూడవది సంస్కృతం, నాలుగవది ఫిలాసఫీ। ఈ 4 సబ్జెక్టులకు సంబంధించినటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ సబ్జెక్టు ఏదైతే ఉందో అంటే పార్ట్ టైం లెక్చరర్ సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఈ నెల మనకు అంటే అక్టోబర్ 28న మనకు ముగుస్తూ ఉంది। ఇది దేనికి సంబంధించిన అంటే ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ సంబంధించినటువంటి కళాశాలలో పీజీ కోర్సులకు సంబంధించిన బోధన సంబంధించినటువంటి పార్ట్ టైం ఫ్యాకల్టీస్ అనమాట, ఓకేనా। అయితే ఇది ఇక్కడ వచ్చేసరికి మనకు దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అంటే దీనికి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సంబంధిత సబ్జెక్టులో కంపల్సరీగా 55 మార్కులతోటి సంబంధిత సబ్జెక్టులలో కంపల్సరీగా 55% మార్కులతోటి పాస్ అయి ఉండాలి, అంటే పట్టా అనేది పొంది ఉండాలి। అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి నెట్ కానీ లేకపోతే సెట్ కానీ లేకపోతే ఎస్ఎల్ఈటీ ఏదైతే ఉందో వీటిలలో ఏదో ఒకటి కంపల్సరీగా మీరు అర్హత పొంది ఉండాల్సి ఉంటుంది। అదేవిధంగా పిహెచ్డీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అంటే పిహెచ్డీ పట్టా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు కూడా సంబంధిత సబ్జెక్టులో పిహెచ్డీ పట్టా ఉండి ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్। అయితే మనకు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎంపిక ప్రక్రియలో మొదటగా మనకు రాత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది। ఆ తర్వాత మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది। అంటే ఈ అభ్యర్థులకు ఎవరైతే దీనికి దరఖాస్తు చేసుకుంటారో వారికి మొదట సెలక్షన్ ప్రాసెస్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వారికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది। ఈ రెండింటిలో వచ్చినటువంటి అత్యధిక మార్కులు ఏదైతే ఉంటో దాన్ని బట్టి మనకు మెరిట్ జాబితాని తయారు చేయడం జరుగుతుంది। దీనికి సంబంధించిన అంటే ఎగ్జామ్ డేటు అదేవిధంగా ఇంటర్వ్యూ సంబంధించిన తేదీలు ఏవైతే ఉన్నాయో అవి త్వరలో మనకు ప్రకటించేటువంటి అవకాశం ఉంది। అదేవిధంగా ఇక్కడ మనము దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ అభ్యర్థులు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఒకటి రెజ్యూమ్లో మీ యొక్క పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అదేవిధంగా మీ యొక్క విద్యార్హతలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా మీ రెజ్యూమ్తో పాటు అటాచ్ చేయాల్సి ఉంటుంది। అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటుగా దీనికి సంబంధించిన దరఖాస్తు ఫారం ఏదైతే ఉందో ఇది మనకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్లో ప్రిన్సిపల్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ కార్యాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా। అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఇది కేవలం పార్ట్ టైం ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ మాత్రమే। దీని ద్వారా అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి ఎలాంటి ఇతర ప్రయోజనాలు అనేది బెనిఫిట్స్ అనేది వారికి లభించవు అని చెప్పి ఇక్కడ ప్రెస్ నోట్లో మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది। సో ఇది మనకు ఉస్మానియా యూనివర్సిటీలో విడుదలైనటువంటి మొదటి 4 సబ్జెక్టులకు సంబంధించిన ఒక నోటిఫికేషన్। మరో 4 సబ్జెక్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో మరో 4 సబ్జెక్టులు ఉన్నాయి, అవి వాటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 24వ తేదీన మనకు ముగుస్తూ ఉంది। ఇందులో మనకు సబ్జెక్టులు చూసినట్లయితే ఒకటి ఎంసీఏ, ఇంకొకటి ఎంఎస్సి కెమిస్ట్రీ, మరొకటి ఎంఎల్ఐఎస్సి అంటే ఎంఎల్ఐసి ఏదైతే బిఎల్ఐసి సంబంధించినది, ఇంకొక సబ్జెక్టు ఎంఏ ఇంగ్లీష్। ఈ 4 సబ్జెక్టులకు సంబంధించినటువంటి పార్ట్ టైం లెక్చరర్లకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఏదైతే ఉందో అక్టోబర్ 24వ తేదీన ముగుస్తూ ఉంది। అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అర్హత ప్రమాణాలు ఏవైతే ఉంటాయో అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులలో కంపల్సరీగా 55% మార్కులతోటి మాస్టర్ డిగ్రీని పొంది ఉండాల్సి ఉంటుంది। అదేవిధంగా ఎంసీఏ సంబంధించిన సబ్జెక్టులో అంటే ఎంసీఏ సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అంటే ఎంసీఏకి సంబంధించిన ఖాళీలు ఉన్నాయి కదా కంప్యూటర్ సంబంధించినటువంటిది, దీంట్లో వచ్చేసరికి దీనికి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో
కంపల్సరీగా మాస్టర్ డిగ్రీలో 60% మార్క్స్ తోటి పట్టా అనేది పొంది ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా నెట్ లేకపోతే సెట్ ఈ రెండింటిలో ఏదో ఒకటి క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా పిహెచ్డీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ముందుగా మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూ ద్వారా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది తుది మెరిట్ ఏదైతే ఉందో అది తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా దీనికి సంబంధించినటువంటిది సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో మనకు మరీ ముఖ్యంగా ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్న సబ్జెక్టులు కావచ్చు, ఈ సబ్జెక్టులు కావచ్చు, మనకు రాత పరీక్షలు ఏదైతే ఉందో దాంట్లో 70 మార్క్స్ అనేది మనకు రాత పరీక్ష ఆధారంలో ఉంటుంది. మరో 30 మార్కులు అనేది ఇంటర్వ్యూ ఆధారంగా కేటాయించడం జరుగుతుంది. రెండిట్లో వచ్చినటువంటి మార్క్స్ ఏదైతే ఉందో అంటే ఈ రెండిట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఈ తుది జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కళాశాలలు అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పటికీ అక్కడ మీకు పోస్టింగ్ ఇస్తే ఖచ్చితంగా అక్కడికి పోయి చేయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ మనకు ప్రెస్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ఫారం ఎక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని అంటే డైరెక్టర్ డిస్ట్రిక్ట్ పీజీ కాలేజెస్ కార్యాలయం ఉస్మానియా యూనివర్సిటీ ప్రెస్ పక్కన ఉంటుంది అనమాట. మనకు యూనివర్సిటీ కాలేజ్లో మనకు యూనివర్సిటీ ప్రెస్ క్లబ్ ఏదైతే ఉందో దాని పక్కన ఉంటుంది. ఆ కార్యాలయంలో మనకు అంటే డైరెక్టర్ డిస్ట్రిక్ట్ పీజీ కాలేజెస్ కార్యాలయం ఏదైతే ఉందో దాంట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 24 సాయంత్రం 5 గంటలకు ముగుస్తూ ఉంది. ఇది మనకు ఉస్మానియా యూనివర్సిటీలో విడుదలైనటువంటి పార్ట్ టైం లెక్చరర్లకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రాసెస్ ఏ సబ్జెక్టులు ఉన్నాయి, అదేవిధంగా వీటి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలను మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. Thanks for watching. Thank you all.